హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. మీరు బాగున్నారా? ఓకే అండి. ఈరోజు పల్లీలు చట్నీ చేయబోతున్నానండి రైస్లోకి. కావాల్సినవి ఇదిగోండి, కొంచెం పల్లీలు తీసుకున్నాను. దీంట్లోకి కొబ్బరి, చిల్లులపాయలు, కొత్తిమీర, అలాగే 12 ఎండుమిరపకాయలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు, చింతపండు కొద్దిగా తీసుకున్నాను. నూనెలో వేయించి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. వేసేసుకున్నాం జార్లోకి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, పచ్చడికి ఎంత వస్తే సరిపోయిద్దో అంత. 1 స్పూన్ తీసుకున్నాను నేను. ఇలాగా మిక్సీ జార్లోకి తీసేసుకున్నానండి. ఇవన్నీ వేసి ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. కానీ చాలా చాలా బాగుంటుందండి పచ్చడి. ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు ఎంత బాగుందో. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్ బాగుంటుంది. ఓకే అండి, ఇలా ఉంది ఫ్రెండ్స్. కొద్దిగా వాటర్ పోసుకుందామండి. వాటర్ కూడా పోసుకోవాలి. వాటర్ కొద్దిగా పోసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రైండర్ అయింది. ఇలాగా మిక్సీ పట్టేసుకున్నాం కదా. దీన్ని తాలింపు వేసుకుంటే 1 ఆనియన్ కోసేసుకుందామండి. ఇదిగోండి, 1 ఆనియన్ వేసుకున్నాం. జస్ట్ అలా 1 రౌండ్ అండి, మరీ మెదిగిపోయినా బాగోదు. ఓకే, రౌండ్ చేసాను. 1 రౌండ్ వేసాను, బాగా మెదిగింది. ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూసారా పచ్చడి ఎంత కలరింగ్ ఉందో. లాస్ట్గా తాలింపు వేసేసాను. ఇంకా వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చేయండి, చూడండి. బాయ్.